హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టిక్కి టెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో చేసేటువంటి టాప్ 5 మిస్టేక్స్ ఏమిటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా చిన్నగా కనిపించే చాలా పెద్ద మిస్టేక్స్. వీటి వల్ల మనం కష్టపడి కొనుక్కున్న మొబైల్ ఫోన్ పోతుంది, అలానే మన యొక్క బ్యాంకులో బ్యాలెన్స్ కూడా పోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ మిస్టేక్ వచ్చి మన మొబైల్ ఫోన్ సెక్యూరిటీ విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. అంటే మనం ఏమేమి చేయకూడదు మన మొబైల్ ఫోన్లో అంటే అన్వెరిఫైడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోకూడదు. అన్వెరిఫైడ్ యాప్స్ అంటే ఏమీ కాదు, ఏవైతే మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండవు, అలానే మన యొక్క గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ కోసం మనం రకరకాల వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇలా చేసుకోవడం వల్ల ఆ వెబ్సైట్లో ఉండేటువంటి వైరస్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ ఈ యాప్తో పాటుగా మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయి మన ఫోన్ని టోటల్గా ఖరాబ్ చేసేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? కాబట్టి ఎవరు కూడా అన్వెరిఫైడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండడమే మంచిది. నెక్స్ట్ వచ్చి మనకి ఇన్సెక్యూర్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. ఇన్సెక్యూర్ వెబ్సైట్స్ అంటే ఏమిటి అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు పైన మనకి www.google.com అని చెప్పి వస్తుంది. దాని పక్కన మనకి లాక్ సింబల్ ఉంటుందన్నమాట. అది మనకి గ్రీన్ కలర్ అన్నా ఉండాలి, లేదా లాక్ కేసేసినట్టన్నా ఉండాలి. ఇక్కడ మీ ఫోటో చూపిస్తాను చూడండి, ఇలాగైనా ఉండాలి. ఇలా కాకుండా మనకి రెడ్ కలర్లో కానీ లేదా లాక్ ఓపెన్ చేసి కానీ ఉంది అంటే దాని అర్థం ఏమిటి అంటే అది ఇన్సెక్యూర్ వెబ్సైట్ అని చెప్పి అర్థం. ఈ వెబ్సైట్లో మనకి వైరస్, మాల్వేర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ వెబ్సైట్లో సెర్చ్ చేస్తామో మనకు ఒక పాపప్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఏమని? కుకీస్ని అలానే క్యాచెస్ని యాక్సెప్ట్ చెయ్యని ఒక మెసేజ్ వస్తుంది. మనం ఏం చేస్తామంటే క్లోజ్ చేసేస్తాం. మళ్ళీ ఒక 10 to 20 seconds తర్వాత మళ్ళీ వస్తుంది. ఈసారి ఏమొస్తుందంటే క్లోజ్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకు తప్పగా ఏం చేస్తామంటే మనం ఆ యొక్క ఆప్షన్ని యాక్సెప్ట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఆ వెబ్సైట్లో ఉండేటువంటి కుకీస్, క్యాచీ ఫైల్స్ అన్నీ మన యొక్క స్మార్ట్ ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాల్ అయిపోయి మన ఫోన్ని ఖరాబ్ చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనకి ఒక మొబైల్ నుండి మరో మొబైల్లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సెక్యూర్ వెబ్సైట్స్లో నుండి అన్ని రకాల వెబ్సైట్లో నుండి కూడా నేను అనేక రకమైనటువంటి డేటాని నా ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుంటున్నా. అంటే నా ఫోన్లో వైరస్ కూడా వచ్చేసింది. అయితే మీరే ఉన్నారు, మీరు కొత్తగా ఫోన్ పట్టుకొచ్చి అన్న నాకు ఇలా పలానా సినిమా ఎక్కించవా అని అడిగారు. నేనేం చేస్తాను, ఆ సినిమా కానీ లేదా ఫైల్ నేను మీకు ఎక్కిస్తాను. అది ఒకటే ఎక్కితే మీకు పర్వాలా, దాంతోపాటుగా ఏమవుతుంది, వైరస్ కూడా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల మీ ఫోన్ అనేటువంటిది టోటల్గా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఒక ఫోన్ నుండి మరో ఫోన్లోకి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సెకండ్ మిస్టేక్ వచ్చి యాప్ పర్మిషన్స్ విషయంలో మనం నిర్లక్ష్యం చేయడం. యాప్ పర్మిషన్స్ ఏమిటి అనుకుంటారా? మీ అందరూ కూడా తెలిసిందే. మనం ఏదైనా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ యాప్ ఓపెన్ చేయగానే కొన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ అడుగుతుంది. మనం ఏం చేస్తామంటే బ్లైండ్గా ఏమీ చదవకుండా ఎలా నొక్కుంటే వెళ్ళిపోతాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ఏమిటి అంటే ఆ యాప్ ఏదైతే ఉందో దానికి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ అవసరం లేదు, కానీ మనం ఇచ్చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ యాప్ డెవలప్ చేసినటువంటి డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన యొక్క డేటా మొత్తం వెళ్ళిపోతుంది. రీసెంట్గా మనం చూసాం కదా, ఫేస్బుక్ మన యొక్క డేటాని బయటకు లీక్ చేసింది అని. అది కూడా ఈ విధంగానే జరిగింది. ఆ యాప్ కొన్ని రకాల పర్మిషన్సే కావాలి, అవి మాత్రం మనం ఇవ్వాలి తప్ప అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చేస్తే ఏమవుద్ది, మన యొక్క డేటాని వాళ్ళు రకరకాల వెబ్సైట్లో పెట్టి అమ్ముకుంటారు. కాబట్టి మీరు ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ యాప్కి ఏ పర్మిషన్ కావాలో అది మీరు మాన్యువల్గానే ఇవ్వండి, అంతే తప్ప ప్రతిదీ కూడా ఎల్లో బటన్ మీద క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ మిస్టేక్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఉపయోగం లేనటువంటి యాప్స్ అన్నింటినీ కూడా చాలా భద్రంగా బంగారం దాచుకున్నట్టుగా దాచుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో మనకి మన మొబైల్ ఫోన్ అనేటువంటి చాలా స్లో అయిపోతుంది. వీటితో పాటుగా ఆ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాయన్నమాట. మిస్బిహేవ్ అంటే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా రన్ అయిపోవడము, అలాగే దాన్ని తెలియకుండా ఓపెన్ అయిపోవడము, మన యొక్క డేటాను ట్రాన్స్ఫర్ చేయడం, ఇలా చెత్త పనులన్నీ కూడా ఆ యాప్స్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. గతంలో పూర్వం ఒక 4-5 సంవత్సరాల క్రితం అయితే మనకి 1 MB డేటా అనేది చాలా ఎక్కువ. అప్పుడు మనం యాప్స్ని దాచుకునే వాళ్ళం. ఇప్పుడు అవసరం లేదు కదా, మనకు బోల్డంత ఇంటర్నెట్ ఉంది. ఆ యాప్ని మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఎవరూ కూడా అనవసరమైనటువంటి యాప్స్ని మీరు మీ ఫోన్లో ఉంచుకోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ మిస్టేక్. ఈ ఫోర్త్ మిస్టేక్ చాలా ఫన్నీగా ఉండొచ్చు, కానీ చాలా సీరియస్ మిస్టేక్. అదేమిటి అంటే బ్లూటూత్ని మీరు అవసరం అయిపోగానే వెంటనే టర్న్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్. మనలో చాలామంది నెక్ బ్యాండ్స్ కానీ లేదా ఇయర్ బడ్స్ని కానీ యూజ్ చేస్తూ ఉంటాం. వాటి అవసరం అయిపోగానే వాటిని ఏం చేస్తాం, నెక్ బ్యాండ్ కానీ ఇయర్ బడ్స్ని కానీ టర్న్ ఆఫ్ చేసేస్తాం. అదే మన మొబైల్లో బ్లూటూత్ని టర్న్ ఆఫ్ చేయడం మర్చిపోతాం.
ఇదే అదునుగా చూసుకొని హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క ఫోన్ని యాక్సెస్ చేసి మన ఫోన్లో ఉండేటువంటి డేటా మొత్తాన్ని వాళ్ళు దొంగిలించే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి అవసరం అయిపోగానే మీ ఫోన్ యొక్క బ్లూటూత్ని వెంటనే టర్న్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చి 5th మిస్టేక్ ఫ్రెండ్స్, మనలో చాలామంది సాఫ్ట్వేర్ అప్డేట్ని కానీ లేదా యాప్ అప్డేట్స్ కానీ చేయడానికి భయపడుతూ ఉంటారు. మీరు ఒకటి గమనించండి, ఎందుకు మనకు అప్డేట్స్ అనేటువంటివి వస్తాయి? మన ఫోన్లో ఏమన్నా ఒక బగ్స్ ఉంటే ఆ బగ్స్ని ఫిక్స్ చేయడం కోసం ఆయా కంపెనీ వాళ్ళు ఆ యాప్స్ కానీ లేదా మన మొబైల్ ఫోన్కి అప్డేట్ అనేటువంటిదని రోల్అవుట్ చేసి ఆ యొక్క బగ్ అనేది ప్రాబ్లం దాన్ని ఫిక్స్ చేస్తారు. ఓకేనా? కాబట్టి మనం ఎటువంటి సందేహము లేకుండా అప్డేట్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ చేసుకుంటే ఏమన్నా అవుతుందా అని మీకు భయం వేసినప్పుడు ఆ అప్డేట్ నెంబర్ ఏదైతే ఉందో అది మీరు గూగుల్ చేయండి. అక్కడే మీకు చేయొచ్చా లేదనేటువంటిది మీకు చాలామంది రివ్యూస్ అయితే రాస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ మాకు అలా కూడా తెలియదు అనుకుంటే మీకు ఏదన్నా మేజర్ అప్డేట్ అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమన్నా వస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేనే ఆ అప్డేట్ చేయాలా లేదనేటువంటిది నేను మీకు సజెషన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టాప్ 5 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం డైలీ చేస్తూనే ఉంటున్నాం. కాబట్టి ఇవి చేయకుండా ఉంటే మన మొబైల్ ఫోన్ మనం చాలా సెక్యూర్గా ఉంచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది కదా? ఇప్పటివరకు ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలానే ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మంచి మంచి యూజ్ఫుల్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్. దిస్ ఈజ్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.